హెడ్లైన్స్. ఫలితాలపై ఆందోళన లేదు, మోదీతోనే జనం. జేపీ నడ్డా. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సంచలన లేఖ. చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్న. జోగి రమేష్. రైతులకు గుడ్ న్యూస్, 2 లక్షల రూపాయల రుణమాఫీపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన. ఏపీ ఎన్నికల ఫలితాలపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. నకిలీ పత్తి విత్తనాల కలకలం, ఈ దందాలో వాళ్ళదే కీలక పాత్ర. ఈ నెల 4వ తేదీన వెలువడే లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఆందోళన అవసరం లేదని, దేశ ప్రజలంతా మోడీ వైపే ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. శనివారం ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నడ్డా మాట్లాడారు. బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నొక్కి చెప్పారు. బీజేపీ 370, ఎన్డీఏ 400 సీట్లకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి మోడీ అవసరమని ప్రజలు అర్థం చేసుకున్నారని, మాకు ఏమాత్రం భయం లేదని వెల్లడించారు. చింద్వారా సీటుతో సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అన్ని స్థానాలను గెలుస్తామని చెప్పారు. రాజస్థాన్లోనూ మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ కోరాలని బండి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్రంలో సిబిఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. సిబిఐని నిషేధిస్తే గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్లకు నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్న అని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఏ దేశానికి వెళ్లాడో, ఎక్కడికి వెళ్లాడో పార్టీ నేతలకు సైతం తెలియదని, విదేశీ పర్యటన ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఎన్నికల్లో దోచుకునే డబ్బులు దాచుకోవడానికి వెళ్లాడనుకునే ఇంత రహస్యమన్నారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి. ఏ దేశం వెళ్ళినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు? అసలు ఈ 10 రోజులు ఎక్కడికి వెళ్లారో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు జోగి రమేష్. 2 లక్షల రూపాయల రైతును రుణమాఫీ అమలుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చినట్లుగా ఆగస్టు 15 నాటికి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైందని, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజమని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ 10 ఏళ్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా లేక వైసీపీకి పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజల నాడి ఎవరికీ అందుపట్టడం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగిందన్నారు. నకిలీ పత్తి విత్తనాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతాంగాన్ని కలవరపెడుతున్నాయి. ఈ నకిలీ విత్తన మాఫియాలో సంబంధించి మార్కెటింగ్లో ఏపీకి చెందిన వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలుతోంది. ఉమ్మడి జిల్లాలో దొరికిన 2 ప్రాంతాల్లో నకిలీ విత్తనాల లింకులు ఏపీకి చెందినట్లు స్పష్టమైంది. జర్జర్ల గోపులాపూర్లో పట్టుబడ్డ నిందితులు గుంటూరు నుంచి విత్తనాలు తెప్పించినట్లు ఒప్పుకున్నారు. ఇక కొడంగల్, హస్నాపూర్లో నిందితులు సైతం ప్రకాశం జిల్లాకు చెందిన వేణుపై ఇక్కడ డంప్ చేశారని చెప్పారు. గుట్టు చప్పుడు కాకుండా గ్రామాల్లోకి నకిలీ విత్తనాలను భారీగా డంప్ చేసి అమాయక రైతులే లక్ష్యంగా వీటిని అంటగడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు నకిలీ గుట్టును వదిలేసి కేవలం పై తనిఖీలతో పోలీసులు, అధికారులు చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.